మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భారీగా దోచేస్తున్నారు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, మట్టిని కూడా వదలడం లేదు అంటూ రాసిన పత్రికలే ఇప్పుడు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని తప్పించేందుకు మొదలు పెట్టడంతో అసలు ఎమ్మెల్యేలకు ఏం పాత్ర ఉందని ఈ ప్రభుత్వంలో వాళ్ళని బాధ్యుల్ని చేయడానికి మొత్తం జగన్మోహన్ రెడ్డిదే ఈ వ్యతిరేకత అంతా. మారిస్తే జగన్మోహన్ రెడ్డిని మార్చాలి అన్న లైన్కి తెలుగుదేశం పార్టీ మీడియా కానీ కమ్యూనిస్టులు కానీ వచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలా లేదా అన్నది ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది కేవలం ఆ పార్టీలో అంతర్గతంగా మార్పులు చేర్పులు మాత్రమే. చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ 3 ఎన్నికల్లో ఓడిపోయింది, అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ చంద్రబాబు నాయుడిని మార్చారా? 2014 ముందు చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికలు జరిగినప్పుడు డిపాజిట్లను కూడా తెచ్చుకోలేకపోయింది. కానీ చంద్రబాబు నాయుడిని ఏమైనా మార్చగలిగారా? చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళు పెట్టుకున్న ఇప్పుడు టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీ ఈ 3 ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటివి, ప్రొప్రైటర్ బేస్డ్ కంపెనీ లాంటివి. ఇవి వాళ్ళ సొంత కంపెనీ లాంటివి, అందులో అనుమానం ఏమీ లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి కంపెనీ పెడతాడు, నష్టాలు వస్తూ ఉన్నాయి, సరిగా నడవలేదు అన్న అభిప్రాయం ఏర్పడింది. అప్పుడు సదరు వ్యక్తి ఏం చేస్తారు? అక్కడున్న ఉద్యోగుల్ని మారుస్తారే కానీ యజమాని బాధ్యత కూడా ఉంటుంది అంతో ఇంతో, కంపెనీ సరిగా నడవడం లేదు అంటే. కానీ యజమాని ఏమైనా రాజీనామా చేస్తారా? స్థాపించిన వ్యక్తి చేయడు. కింద ఉన్న ఎంప్లాయీస్ని మార్చడం ద్వారా మరింత మెరుగైన పనితీరు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సరే, వ్యతిరేకత మొత్తం జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది అని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 100 మంది ఓటర్లు ఉంటే 100కు 100 మంది జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, చంద్రబాబు నాయుడుని కావచ్చు అభిమానించే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కూడా వ్యతిరేకించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చాలామంది ఉంటారు. ఆ వ్యతిరేకించే వాళ్ళల్లో కొందరు నేరుగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అనుకునే వాళ్ళు ఉంటారు. మరికొందరు ఎమ్మెల్యేల పనితీరు మీద, ఎమ్మెల్యేల మీద ఉన్న కోపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. సరే, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతను చూసే, ఆయన్ను చూసే ఓడించాలి అనుకునే వాళ్ళను ప్రాంతీయ పార్టీల్లో ఏమీ చేయలేరు. వాళ్ళని మార్చడం అనేది కూడా అంత ఈజీ కాదు. కానీ ఎవరైతే ఎమ్మెల్యేల వ్యతిరేకత ఎదుర్కొంటున్నారో, ప్రజల్లో ఎవరికైతే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందో ఈ వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేని మార్చడం ద్వారా సగం మేరైనా కూడా ఆ వ్యతిరేకతను తగ్గించేందుకు మామూలుగా సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది కూడా అదే. ఇప్పుడు లిక్కర్ పాలసీ ఉంది, లిక్కర్ పాలసీ వల్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన వాళ్ళు కొందరు ఉంటారు. శాండ్ పాలసీ వల్ల కూడా వ్యతిరేకమైన వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అందుకు కారణం వహించాల్సి ఉంటుంది, బాధ్యత. ఎందుకంటే ఆ పాలసీల్లో ఎమ్మెల్యేల పాత్ర అయితే ఏమీ లేదు, మంత్రుల పాత్ర ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి పాత్రే. కాబట్టి అలాంటి వ్యతిరేకతకు జగన్ బాధ్యత వహిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డిని మార్చలేరు కదా, ఆయన సొంత పార్టీ అది. ఆయన్ని తప్పించి ఇంకొకరిని పెట్టే అవకాశం ఉండదు. బీఆర్ఎస్ ఓడిపోయింది, ఎక్కడైనా కానీ కేసీఆర్ని తప్పించాలన్న ఒక్క చిన్న డిమాండ్ ఏమైనా వచ్చిందా? అసలు ఎవరికి ఆ ఊహ కూడా రావడం లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు ఈ ప్రాంతీయ పార్టీలు అనేది వాళ్ళ సొంత పార్టీలు కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా కొన్ని అంశాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉండవచ్చు. వాటిని ఏమీ సరిచేయడం అన్నది అంత ఈజీ కాదు. కానీ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేని మార్చడం ద్వారా సగం వరకు డ్యామేజ్ని కంట్రోల్ చేసి మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అన్న దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తూ ఉండవచ్చు. జగన్ చేస్తున్నది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి మీద అస్సలు వ్యతిరేకత లేదు, ఆయన ఏ అంశానికి బాధ్యులు కాదు అని కూడా చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన కూడా కొన్ని అంశాలకు బాధ్యత వహించాల్సే ఉంటుంది వ్యతిరేకతలో. కానీ ఒక అధ్యక్షుడిని మార్చలేరు, ఆయన సొంత పార్టీ కాబట్టి. మిగిలిన వాళ్ళని, చుట్టూ ఉన్న వాళ్ళని మార్చుకోవడం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆయన ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ప్రాక్టికల్గా ఏ పార్టీలో అయినా కూడా ప్రాంతీయ పార్టీలో జరిగేది ఇదే.